ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కావచ్చు, వీళ్ళంతా డిమాండ్ చేసే హక్కు మీకైతే లేదు. మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం, మాకు కానే కావాలి, మాకు హక్కు అంటారా? సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాజధాని హైదరాబాద్గా ఉండింది. విడిపోయిన తర్వాత రాజధాని 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండింది హైదరాబాద్కి. ఆ 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి మీ హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి ఆదాయాన్ని పంచారా? ఖచ్చితంగా పంచలేదు. మాకు రావాల్సినటువంటి కరెంటు బిల్లు బకాయిలు కూడా ఇవ్వలే ఇప్పటిదాకా. ఉమ్మడి ఆస్తులు కూడా ఇంకా పంచలేదు ఇప్పటికీ కూడా. సరే, మీరు డిమాండ్ చేయండి, మేము కూడా డిమాండ్ చేస్తాం. మీ డిమాండ్ ఏంటి? వారంలో ప్రతిరోజు ఎమ్మెల్యేల లెటర్లు కావాలి అని మీరు డిమాండ్ చేయండి. మేము కూడా ఏం డిమాండ్ చేస్తామంటే హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి 63% ఆదాయంలో మాకు 32% ఆదాయం కావాలి. ఇస్తారా? మీరు ఇస్తామంటే మేము ఇస్తాం. మా ముఖ్యమంత్రి రెడీ. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి రెడీ. మంచి విషయమే. నాకు ఎలాగైతే హైదరాబాద్ ఆదాయాన్ని అడగడానికి హక్కు లేదు, నీకు టీటీడీ లెటర్లు అడిగే హక్కు లేదు. ఖచ్చితంగా లేదు. మాకు హక్కున్న 10 సంవత్సరాలే మేము అడగలేదు. మీరు మంచి మాట అన్నారు, హక్కున్న 10 సంవత్సరాలు అడగలేదు. ఇంత హక్కుగా చంద్రబాబే వచ్చినప్పుడు అడుగుతున్నారే, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎందుకు అడగలేకపోయారు మీరు? ఎందుకు అడగలేదు అంటే, ఇప్పుడు అలయ్ బలయ్ అని చెప్పేసి ఆయన పెద్దన్నయ్య చిన్న తమ్ముడు అన్నమాట. కేసీఆర్కి తోకలేని తమ్ముడు ఈయన. అఫ్కోర్స్ కేసీఆర్ గారు కొన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఆయన నిర్ణయాలనే ఈయన అమలు చేసిన రోజులు కూడా ఉన్నాయి మరే. సో అప్రకటిత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కి గత 5 సంవత్సరాల పాటు. కేసీఆర్ గారు చంద్రబాబు గారు తిట్టాడు కదా. కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉంటే చంద్రబాబు గారు 2వ రోజు వెళ్ళి పలకరించడం ఈయన మంచితనం అనుకోవాలా, ఇంకోటి అనుకోవాలా, ఏమనుకోవాలి అసలు? రాజకీయం చేయాలి, పర్సనల్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా ఫ్యూడల్ మెంటాలిటీ, జగన్మోహన్ రెడ్డి లాగా సైకో మనస్తత్వం ఉండేటటువంటి వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి దాదాపు 2700-2800 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేశాడు 2019కి ముందు. జగన్మోహన్ రెడ్డి లాంటి మనస్తత్వం చంద్రబాబుది అయితే అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీనే పెట్టడు. పాదయాత్ర చేయనిచ్చేవాడే కాదు. పాదయాత్ర సంగతి పక్కన పెట్టండి, రాజకీయ పార్టీనే ఉండదు, తొక్కిసేవాడు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కర్ణాటక డీకే శివకుమార్ కర్ణాటక మినిస్టర్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానన్నాడా? వైఎస్ఆర్ పేరు తీసేసి కాంగ్రెస్ విలీనం చేస్తానని చెప్పుకుంటాడులేండి అని చెప్పి దూతగా ఈయన్ని సోనియా గాంధీ గారి దగ్గరికి పంపించారని తెలిసింది. ఇది ఎంతవరకు నిజం అంటారా, లేదా నిజమే అంటారా? పాసిబిలిటీస్ లేవు. వాస్తవం అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఎంత చెప్పుకున్నా జగన్మోహన్ రెడ్డి జుట్టు మోడీ చేతిలో ఉంది. బట్ ఈ నెల 31కి ఖచ్చితంగా 13 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్న ఈ వ్యక్తిని, దాదాపు గత 6 ఏళ్ల నుంచి ఒక్క వాయిదా కూడా అటెండ్ కాని ఈ వ్యక్తిని ఈ నెల 31న ఖచ్చితంగా రావాల్సిందే, లేదంటే చర్యలు ఉంటాయి. ఏమవుతుంది మహా అంటే వెళ్తాడు, అడిపోయి నిలబడుకుంటాడు, మొహం చూపించేసి వస్తాడు. అసెంబ్లీకి కదా పోయి వచ్చినట్టు పోయి వస్తాడు అంతే. అసెంబ్లీకి కూడా అదే కదా చెప్పారు రఘురామకృష్ణన్ గారు. 60 రోజులు అటెండెన్స్ చూపించకపోతే కనుక నీకు ఖచ్చితంగా అనర్హత వేయబడుతుంది, ఉప ఎన్నికలు వస్తాయని చెప్తే గబాలను ఊరుకుంటూ వచ్చాడుగా. ఇది కూడా అంతే, సింపుల్గా అడిగి పోతాడు, నిలబడుకుంటాడు, మళ్ళీ ఇంకొక 6 సంవత్సరాలు పోతాడు. ఇదంతే, ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ. అంటే ఒక వ్యక్తి దాదాపు 3000 బెయిల్ పిటిషన్లు వేసిన వ్యక్తి కేవలం గిన్నీస్ బుక్ రికార్డ్. అది గిన్నీస్ బుక్ రికార్డు. సో ఎవరెవరికో అవార్డులు ఇస్తున్నారు, రికార్డులు ఇస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వట్లేదు. నేను చాలా స్ట్రాంగ్గా రెఫర్ చేస్తాను గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్కి. ఇన్ని వాయిదా పిటిషన్లు, ఇన్ని డిశ్చార్జ్ పిటిషన్లు, ఇన్ని ఎగ్జంప్షన్ పిటిషన్స్ ఏ వ్యక్తి ఈ భూమండలం మీద కోర్టులో ఫైల్ చేసి ఉండడు. మీకు తెలుసా, ఒక చిన్నపాటి లా కాలేజ్ నడపచ్చు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల కోసం. అయ్యో, ఆల్రెడీ లా బుక్లో ఈయన మీద ఒక చాప్టరే ఉందండి. చాప్టర్ గురించి పక్కన పెట్టండి, ఈయన కేసులు వాదించడం కోసం అని చెప్పేసి దేశంలో ఉండే లాయర్లందరినీ పెట్టుకోవచ్చు. పిటిషన్లు వేయడానికి, పిటిషన్లు విత్డ్రాల్ చేయడానికి, నోటరీలు చేయడానికి,
ప్రింట్లు కొట్టడానికి, స్టాంపులు అతికించడానికి ఇట్లా దాదాపు ఒక 1000 నుంచి 1500 మంది లాయర్లు అవసరమవుతారు ఆయనకు. ఓహో. ఎందుకంటే అంత అవినీతి. ఆ. మీకు ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నానని కాదు, కానీ కాదండి, విషయం ఏంటంటే మీకు పంది తెలుసుగా, ఆఫ్ కోర్స్. దానికి అలవాటు ఏంటి? బురదలో పొరలడం. పంది ముద్దుగా కనిపించింది కదా అని చెప్పేసి మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని బయటికి తీసుకొని వచ్చి బురదలో నుంచి చక్కగా దానికి వేడి నీళ్ళ స్నానం చేయించి మంచిగా మేకప్ వేసి, పాండ్స్ పౌడర్ కొట్టి మేకప్ వేసి ఒక 5 నిమిషాలు అట్లా పక్కకు తిరిగినారనుకోండి, ఆ పంది ఏం చేస్తుంది? మళ్ళా పోయి బురదలోనే పడుతుంది. సో నేను జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నాను అనట్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎందుకు అంటానంటే నాకేం కర్మ పట్టింది. మళ్ళీ వాళ్ళ పార్టీ కాదు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పార్టీ వాళ్ళు నా మీద పడితే నేనేం చేయమంటారు? అయ్యో మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నేను పని గురించే మాట్లాడుతున్నారు, చెప్పండి. సో అది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అవినీతి అనేటటువంటి బురదలో పొరలడం ఆయనకి ఇష్టం. ఆయన ఆల్రెడీ చేసిన అవినీతి దిక్కుమాలినటువంటి పనులకే ఆయన కడుక్కోలేకపోతున్నాడు. అట్లాంటి తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టారు ఆంధ్రప్రదేశ్ విజ్ఞానవంతులైనటువంటి ప్రజలు. ఒక్క ఛాన్స్, ఏ ఛాన్స్ అన్నా కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఒక్క ఛాన్సో ఇంకో ఛాన్సో ఏదైనా కావచ్చు, కానీ అంతటి విజ్ఞానవంతులైనటువంటి ఓటర్లు ఆయన్ని తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. అసలే ఇది ఇంకెంతైనా పూసుకుంటుంది. సో దానికే దీనికి ఒక సామెత ఉందండి, అర్ధరాత్రి బెచ్చగాడికి కొత్త బొచ్చి తిరుగుతానంట, అర్ధరాత్రి లేచి అడుక్కున్నాడంట. ఆయన అడుక్కోవడం ఏముందిలేండి, అడుక్కోవడం ఆయనకు చేత కాదు. జగన్మోహన్ రెడ్డికి అడుక్కోవడం చేత కాదు, లాక్కోవడం. సడన్గా అధికారం వచ్చింది కదా, లాక్కోవడం ఇష్టం, దోసుకోవడం ఇష్టం. పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక డైలాగ్ చెప్తాడు అనమాట మహేష్ బాబుతో. 3 రకాల మనుషులు ఉంటారు: కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, ఎదుటోళ్ళను మోసం చేసిన పైకి వచ్చిన వాళ్ళు, ఇంకొకడు అందరినీ తొక్కుకుంటా పైకి వచ్చిన వాళ్ళు. నేను 3వవాడిని, అందరిని తొక్కుకుంటా పైకి వచ్చాను, నాకు లాక్కోవడం పీక్కోవడం ఇష్టం అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది కదా. అట్లా ఈయనకు అడుక్కోవడం ఏది ఇష్టం ఉండదు అనమాట, లాక్కోవడమే ఇష్టం. అట్లా చేసే కదా రామాయణం పోర్టు లాగేసుకున్నారు. రామాయపట్నం పోర్టు లాగేసుకున్నారుగా. అవును, అట్లా చేసేగా మద్యం స్కామ్ ఆల్మోస్ట్ 3,000 కోట్ల రూపాయలది. 200 కోట్ల రూపాయలు స్కామ్ చేసిన దానికే కల్వకుంట్ల కవితారావు, కేజ్రీవాల్ జైల్లో కూర్చున్నారు. మరి 3,000 కోట్ల రూపాయల స్కామ్ అంటే జగన్మోహన్ రెడ్డి జీవితంలో కడుక్కోగలడా? బట్ అదొక సైక్లింగ్ చైన్ అని తెలిసి, ఒక సైకిల్ చైన్ అని చెప్పి తెలిసింది అంతే. ఒక చైన్ తెంపేస్తే అక్కడితో తెగిపోతుంది కదా, అంతే. పరిటాల రవి కేసుని నీకు మధ్యలోకి తీసుకురావాల్సి వస్తారు. మీరు ఇలా ప్రతిదీ అడిగారు అనుకోండి, నేను ఇంక ఎగ్జాంపుల్స్ మీద ఎగ్జాంపుల్స్ తీసుకురావాల్సి వస్తుంది. సరే. సో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ బాబాయ్ మర్డర్ తీసుకొస్తా, పరిటాల రవి మర్డర్ తీసుకొస్తా, మీరు ఇట్లాంటివన్నీ సైకిల్ చైన్ అన్నారు అనుకోండి, నాకు ఈ చైన్ సిస్టంలో ఏమేమి ఉన్నాయి మొత్తం బయటకు వస్తాయి మళ్ళీ. సరే, నేను అన్నీ అడగనండి. ఒకటే విషయం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల అక్రమాలపై ఇప్పటి వరకు జరిగిన ఏదైతే ఉందో, ఎవరెవరైతే లోపలికి వెళ్తున్నారో వాళ్ళు ఎవరు బయటికి రావట్లేదు. రారు కూడా ఖచ్చితంగా రారండి. మీకు సింపుల్గా చెప్తాను, నాకు బెయిల్ కావాలి మహాప్రభు అని చెప్పేసి వల్లభనేని వంశీ పిటిషన్ వేసాడు. పీపీ ఏం వాదిచ్చారు? బెయిల్ అడిగే అర్హత ఉందా నీకు అని అడిగారు. ఈ రేంజ్లో ఉంది వాళ్ళ పరపతి. వాళ్ళు చేసిన దిక్కుమాలిన పనులు అట్లాంటివి. నేను లెంత్గా లాగాల్సిన అవసరం లేదు, ఏం చేశారనేది జనాలకు తెలుసు. కానీ నీకు బెయిల్ అడిగే అర్హత ఉందా అని అడిగారు. అప్పటికి అర్థం చేసుకోండి, బెయిల్ ఇస్తారా? ఇవ్వరు. ఎంతటి దిక్కుమాలిన కేసు అయినా కూడా, ఎంతటి దరిద్రపు కొట్టు కేసు అయినా కూడా 90 రోజులు లాలోనే ఉంది. అది 90 రోజులు రిమాండ్, తర్వాత బెయిల్ ఆటోమేటిక్గా వచ్చింది. ఆ లోపల మీరు సాక్ష్యాధారాలు ముందర పెట్టి వాళ్ళకి శిక్ష ఇస్తారా లేదా అనేది ప్రభుత్వం చూసుకోవాలి. కానీ మరి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ నాయకుల్ని
ఆధారాలంటూ లేకుండానే కొత్త కొత్త ఆరోపణ మీద కొత్తగా అదే చెప్తున్నాను కదండి, తలాతోకా లేని కేసులు పెట్టి బెయిల్ ఒక దాంట్లో వస్తుందనంగా ఇంకో బెయిల్ రెడీ చేసి ఇంకొక కేసు రెడీ చేసి అట్నుంచి అట్లే జైల్లో పెట్టారు తప్ప ఆరోపణలే, మళ్ళీ కేసులు కూడా కాదు, ఏదో కాదు, దానికి ఆధారాలు కూడా లేవు. బట్ ఆధారాలు లేనట్లు కూడా జైలు టు జైలు తిప్పి, స్టేషన్ టు స్టేషన్ తిప్పి, ఎంతో ఇబ్బంది పెట్టి ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పెట్టి, ఆఖరికి చంద్రబాబు గారిని కూడా జైల్లో పెట్టారు. ఎటువంటి ఆధారాలని లేవు. దాన్ని ఏమంటారంటే మానసిక వైకల్యంతో కూడినటువంటి దూలానందం. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మానసిక అంగవైకల్యం వల్ల ఆయన దూలానందం తీర్చడం కోసం ఒక వ్యవస్థ మొత్తం పనిచేసింది. మీకు అయ్యన్న పాత్రుడి మీద అసలు ఆయన వయసు ఏంటి, ఆయన ఏంటి, ఆయన మీద అత్యాచారం కేసు పెట్టడం ఏంటి, ఏంటది? అవును, దాన్ని ఏమంటారు? దూలానందం అనరా? ఖచ్చితంగా. మరి అది సింపుల్ ఎగ్జాంపుల్ అంతే. సరే, కొల్లు రవీంద్ర ఒక బీసీ లీడర్, ఆయన మీద ఎన్ని కేసులు పెట్టారు? నిజంగా టార్చర్ పెట్టారు. ప్రత్యక్షంగా చూశానండి. ధూళిపాల నరేంద్ర ఎన్ని కేసులు పెట్టారు, ఏ రకంగా హింసించారు? డైరీని లాగేసుకుందామని చాలా కష్టపడ్డారు. మరి అసలు ఆ వాటిల్లో ఏమన్నా కానీ ఒక్క దాంట్లో అయినా కానీ, ఆ ఆరోపణల్లో ఒక్క దాంట్లో అయినా కానీ నిజం ఉందా? అచ్చెన్నాయుడు గారు 300 కోట్లు అన్నారు, తర్వాత 3 కోట్లు అన్నారు, తర్వాత 30 లక్షలు అన్నారు. అప్పుడు ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని, మరే పైల్స్ ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని అయ్యా 100 కిలోమీటర్లు తిప్పారు. బాబు గారిని చంపేద్దామని చెప్పి ట్రై చేశారండి. ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు వాళ్ళు చేశారు కదా. మీరేమో చట్టం అంటున్నారు, పద్ధతి అంటున్నారు. ఓకే, చట్టం పద్ధతి ప్రకారం మీరు వెళ్తున్నారు, వెళ్ళిన వాడు లోపల నుంచి బయటికి రావట్లేదు. మీరెందుకు చేసే అవకాశం ఉందా లేదా? అవసరం లేదు. రెడ్ బుక్ అనేది ఏదైనా ఉందా? రెడ్ బుక్ ఈజ్ కంప్లీట్లీ అబోవ్ ది లా కాదండి, బియాండ్ ది లా కాదు. బట్ ఎప్పుడైనా సరే మీరు ఒకసారి బ్యాక్కి వెళ్ళి లోకేష్ గారి ప్రసంగాలు వినండి. ఏదైతే రెడ్ బుక్ పట్టుకున్నారో అది ప్రతి ప్రసంగం వినండి. ఆయన చెప్పిన మాట చాలా క్లారిటీగా తెలుగు మాతృభాషగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఏం చెప్పాడంటే ఆయన, ఈ రెడ్ బుక్లో ఏవైతే పేర్లు ఉన్నాయో చట్ట ప్రకారం మాత్రమే వాళ్ళకు శిక్షలు పడతాయి, ఎవరిని వదిలిపెట్టను.